రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడలో భోగి వేడుకలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భోగి మంటలతో ఉత్తరాయణ పుణ్యకాలానికి జనం స్వాగతం పలికారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు బాధలను దూరం చేసేందుకు భోగి మంటల వేయటం ఇంటింట సాంప్రదాయంగా వస్తుంది. ఇక భోగి మంటలతో గాలిని శుద్ధి చేసి చెడును దూరం చేస్తుందన్న నమ్మకంతో ఇంటి ముందర ఆనందంగా వేడుకలను జరుపుకుంటున్నారు. నిద్రమత్తులు వదిలి నిత్యం వెలుగులు నింపేలా భోగి మంటలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహా కుంభమేళ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ పుష్య పౌర్ణమి కావడంతో తొలి షాహీ స్నాన్ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు ప్రయాగరాజ్కు తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో వేకువజాము నుంచే పెద్ద ఎత్తున పవిత్ర రాజస్నానాలు చేస్తున్నారు. ప్రయాగరాజ్ సంఘం హరిహర మహాదేవ్ నినాదాలతో మారుమోగుతుంది. మహాకృతువులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయి. 45 రోజుల పాటు జరిగే ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఉత్సవం వచ్చే నెల 26 మహాశివరాత్రితో ముగియనుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ పుష్య పౌర్ణమి కావడంతో తొలి షాహీ స్నాన్ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు ప్రయాగరాజ్కు తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో వేకువజాము నుంచే పెద్ద ఎత్తున పవిత్ర రాజస్నానాలు చేస్తున్నారు. ప్రయాగరాజ్ సంఘం హరహర మహాదేవ్ నినాదాలతో మారుమోగుతుంది. మహాకృతువులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయి. 45 రోజుల పాటు జరిగే ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఉత్సవం వచ్చే నెల 26 మహాశివరాత్రితో ముగియనుంది. సిద్ధాంత రాజకీయాలు బలంగా లేకపోవడమే పార్టీ ఫిరాయింపులకు కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలకపక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. తనకు ఎలాంటి భేషజాలాలు లేవని, ఎవరి సలహానైనా స్వీకరిస్తానని చెప్పారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలని కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యాసాగర్ రావు రచించిన ఉనికి పుస్తకాన్ని తాజ్ కృష్ణాలో ఆవిష్కరించారు సీఎం రేవంత్. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న సాగర్జీకి ఒక్క మరక లేదని చెప్పారు. డైనమిక్ సీఎం చెన్నారెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. గవర్నర్గా 5 ముఖ్యమంత్రులు తన కోసం వెయిట్ చేస్తే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికానన్నారు. ఎన్నో అవమానాలకు గురైనా దేశం కోసం అంబేద్కర్ పనిచేశారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన హైడ్రాను అభినందిస్తున్నామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లలో కేసీఆర్ 20% పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. 76 కోట్లలో అధిక శాతం నిధులు రిలీజ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్లో 2 పంపులను ప్రారంభించిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా సాయినపల్లి శివారులో మార్కెండై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. నాగర్ కర్నూలు వెళ్తున్న భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 ఇచ్చేందుకు పక్కా ప్రణాళికను రూపొందించింది. సాగుకు యోగ్యమైన పోడు భూములకు రైతు భరోసా ఇవ్వనుంది సర్కార్. ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులను డీబీటీ పద్ధతిలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నట్లుగా మార్గదర్శకాల్లో తెలిపింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే భూమి సాగులో ఉండాలి, అలాగే భూభారతిలోనూ నమోదై ఉండాలని మార్గదర్శకాల్లో సూచించింది సర్కార్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలను కోరారు మంత్రి ఉత్తమ్. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 10,000 ఇస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 ఇస్తుందన్నారు మంత్రి పొంగిలేటి. వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రి. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యాచరణపై హనుమకొండలో కలెక్టర్లతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గ్రామ సభల్లో వెల్లడిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై అవసరమైన కసరత్తు చేస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తూ ఉండగా తిరుమాలపాలెం దగ్గర మంత్రి ప్రయాణిస్తున్న కారు 2 టైర్లు ఒకేసారి పేలాయి. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పొంగులేటికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన తరువాత ఎస్కాట్ కారులో ఖమ్మం చేరుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారు. ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని బూతులతో రెచ్చిపోయారు. సంజయ్ మైక్ లాక్కునే ప్రయత్నాలు చేశారు. కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రులు సీరియస్ అయ్యారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టెంట ముంచిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతులకు ఇచ్చిన హామీలు, రైతు డిక్లరేషన్ ఏమైందన్నారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి కోతలు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఊర్లోకి వస్తే రైతులు ప్రశ్నించాలన్నారు. ఇక హామీల మీద ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక పార్టీ కార్యాలయాల మీద దాడులు సరికాదన్నారు హరీష్. మాజీ ఎంపీ సీనియర్ నేత మందా జగన్నాథం కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్నాథం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మందా. ఎంపీగా ఉంటూ తెలంగాణ కోసం తన గళాన్ని వినిపించారు. 1999 నుంచి 2014 వరకు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లో జగన్నాథం వివిధ హోదాల్లో పనిచేశారు. మందా మృతి పట్ల సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. బీజేపీలో తెలంగాణ వాదాన్ని తీసుకువచ్చిన వ్యక్తి విద్యాసాగర్ రావు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ రావు గుర్తుకు వస్తారని అన్నారు. నక్సలైట్లు బెదిరించినా విద్యాసాగర్ రావు సిద్ధాంతం కోసం పనిచేశారని చెప్పారు. ఉనికి పుస్తకం తమకు స్ఫూర్తిదాయకమన్నారు బండి సంజయ్. మరోవైపు హైదరాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిశారు ఉత్తరప్రదేశ్ మంత్రి అనిల్ రాజ్భర్. ప్రయాగ్రాజ్లో ఇవాల్టి నుంచి మహా కుంభమేళ ప్రారంభం కానుంది. ఈ కుంభమేళకు రావాలని ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో దుర్మరణం చెందిన యువకుల అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎంపీ లక్ష్మణ్. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్లో భద్రతా చర్యలు తీసుకునేలా సెక్యూరిటీని పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. భారత్ అతి త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యువశక్తిని చూస్తుంటే భారత్ భవిష్యత్తు గొప్పగా ఉంటుందనే నమ్మకం బలపడిందన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ డైలాగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు మోదీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విద్రోహ రాజకీయాలకు చెక్ పెట్టాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన బీజేపీ రాష్ట్ర సదస్సులో పాల్గొన్నారు. శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేల స్థానం ఎక్కడో ప్రజలే నిర్ణయించాలన్నారు. ఇకపై శివసేన, యూబీటీ, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలు దుకాణం మూసుకోవాల్సిందేనన్నారు. ఏక్నాథ్ షిండేనే బాలాసాహెబ్ ఠాక్రే నిజమైన వారసుడన్నారు. అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్సీపీ అని మరాఠా ప్రజలు తేల్చారన్నారు అమిత్ షా. ఢిల్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వరుస హామీలు ప్రకటిస్తుంది కాంగ్రెస్. తాజాగా యువ ఉడాన్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఢిల్లీలో అధికారంలోకి వస్తే చదువుకున్న నిరుద్యోగ యువకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు హస్తం పార్టీ నేతలు. నిరుద్యోగులకు నెలకు 8,500 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఢిల్లీ యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆప్, బీజేపీ ప్రభుత్వాలు పాలన చేతకాక పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.